అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిపి చదువుదాము. నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ప్రియులారా, మనం గసారి 4వ వచనాన్ని ధ్యానం చేశాము. ఈరోజు 5వ వచనంలో నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ కొలసీ పత్రిక ప్రారంభించినప్పుడు మొదట అధ్యాయం యొక్క విభజన మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత వచనాల్ని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో కూడా 1 నుండి 5 వచనాల్ని, దాన్ని ఒక ఆ పారాగ్రాఫ్ని ఒక భాగంగా మనం మరి అప్పుడు దానికి ఒక చిన్న పేరు పెట్టి ప్రారంభించడం జరిగింది. అదేంటి అంటే శరీర రీత్యా దూరముగాను, ఆత్మలో దగ్గరగాను, బాడీ ఆబ్సెంట్ స్పిరిట్ ప్రెసెంట్ అని ఈ ప్యాసేజీకి మనం ఒక చిన్న పేరుతో ఆ 2వ అధ్యాయాన్ని మనం ఆరంభించడం జరిగింది. ఇది 1 నుండి 5 వచనాల్లో దానికి సంబంధించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 5వ వచనంలో ముఖ్యంగా మనం ఆ సంగతులు మనం ఇంకా వివరంగా ధ్యానించబోతా ఉన్నాం. ఈ 5వ వచనాన్ని మనం చదివాము. నేను వాడుక భాష బైబిల్లో ఈ 5వ వచనాన్ని చదువుతాను, మీరు గమనించండి. మొదట నేను మామూలుగా కూడా ఒకసారి చదువుతాను ఈ బైబిల్లో, తర్వాత వాడుక భాష బైబిల్లో కూడా చదువుతాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఇది మన బైబిల్లో ఉన్న వచనం. ఇది వాడుక భాష బైబిల్లో ఇలా ఉంది. నేను శారీరకంగా దగ్గర లేకపోయినా ఆత్మరీతిగా మీతో కూడా ఉండి మీ క్రమమైన ప్రవర్తన, క్రీస్తు మీద ఉన్న మీ స్థిర విశ్వాసం తెలిసి ఆనందించుచూ ఉన్నాను. ఇది వాడుక భాష బైబిల్లో ఉన్నటువంటి వచనం. అది సరే, మనం ఈ భాగాన్ని, ఈ వచనాన్ని మనం ఒక 3-4 భాగాలుగా మనం దాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాసినట్టుగా మనం ఈ వచనాల్ని మనం మొదటి నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలుతో పాటు తిమోతి కూడా ఉండి మరి ఆయన పరిచర్యలో సహకరిస్తూ ఉండగా కొన్నిసార్లు పౌలు నేను అన్నాడు, ఆయన వ్యక్తిగతంగా మేము అన్నాడు. మేము అన్నప్పుడు మరి తిమోతిని కూడా కలుపుకొని ఆ మాటలు అంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మీకు అన్నప్పుడు అది కొలస్సీలకి అని మనకు అర్థమవుతుంది. వాళ్ళు మాత్రమే కాకుండా మరి ఇంకా హీరాపోలి, తర్వాత ఇంకెవరున్నారు, లవోదికేయ, వీరు కూడా ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొలస్సై, లవోదికేయ, హీరాపోలి, మీరు అన్నప్పుడు ఈ ముగ్గురు కూడా, ఈ 3 సంఘాలకు కూడా అని మనం 2వ అధ్యాయం 1వ వచనములో మనం ప్రారంభించినప్పుడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు అన్నప్పుడు వీరు కూడా ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వారు మాత్రమే కాకుండా ఇది కేవలం ఒక సంఘానికని మాత్రమే కాకుండా సార్వత్రికంగా కూడా పౌలు ఈ పత్రిక దృష్టిలో పెట్టుకొని రాశాడు అని మీరు అన్నప్పుడు మనం కూడా ఉన్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు 5వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నాడు కదా, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను అని ప్రారంభించాడు ఈ 5వ వచనాన్ని. శరీర విషయంలో దూరంగా ఉండడం అంటే ఏంటి అంటే దానికి 2 భావాలు ఉన్నాయి. ఒకటేమో వారు పౌలుని ఎన్నడూ చూడలేదు వారు అని కూడా మనకు అర్థమవుతుంది. మనం 2వ అధ్యాయంలో మనం ప్రారంభంలోనే ఈ మాటలు గుర్తుపెట్టుకున్నాం. 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మీ కొరకును లవోదికేయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో అని అన్నాడు. శరీర రీతిగా నా ముఖం చూడని వారు అంటే పౌలుని వారు ముఖాముఖిగా చూడలేదు. మరి ఎలాగ వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారు అంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒక కారణమేమో పెంతుకోస్తు దినాన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులు వారు అనేక ప్రాంతాల నుండి పెంతుకోస్తు దినాన యెరూషలేముకు వచ్చాక అక్కడ సువార్త విన్నారు. విన్నప్పుడు పేతురు ద్వారా 3000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. వారు
వేరుగా వెళ్ళిపోయారు. తర్వాత పండుగ అయినాక వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ప్రభుని గురించి వారు బహుశా సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. ఆ విధంగా ఒకటి సువార్త వ్యాపించడానికి అదొక కారణం. రెండవ కారణం, మరి అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటించబడింది. మనం అపోస్తల కార్యాల్లో చూస్తాం కదా, వారు అనేక ప్రదేశాల్లో వారు సువార్త ప్రకటించారు. బహుశా ఈ దరిదాపుల్లో కూడా వారి ద్వారా సువార్త వ్యాపించి ఉండొచ్చు అనేది రెండవ అభిప్రాయం. మూడవ అభిప్రాయం ఏంటి అని అంటే, పౌలు ద్వారా రక్షింపబడ్డ వ్యక్తి ఈ కొలసీ ప్రాంతానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. ఇది మన ఎవరో వ్యక్తి అయి ఉండొచ్చు అని అంటే 4వ అధ్యాయంలో ఆయన గురించి మనం మొదట్లోనే చూసాం కదా. 4వ అధ్యాయము 12వ వచనములో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా అని మనం చూస్తాం. ఈ ఎపఫ్రా 13వ వచనం, ఈ ఎపఫ్రా మీ కొరకును లవొదికయ వారి కొరకును హీరాపొలి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత లూకా కూడా ఆ ప్రాంతంలో కొంత పరిచర్య చేసినట్లుగా ఆ వచనాల ద్వారా, కింద వచనాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇలాగా పౌలు ద్వారా ఎవరైతే రక్షింపబడ్డారో వారు సువార్త ప్రకటించడం ద్వారా సంఘం ఏర్పడింది అక్కడ. అయితే ఇప్పుడు పౌలు శరీర రీత్యా వారికి దగ్గరలో లేడు, చాలా దూరంగా ఉన్నాడు. కానీ పౌలు అంటే గౌరవం, పౌలు మాటలంటే వారికి గౌరవం. కాబట్టి పౌలు దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండడం అంటే ఆయన వేరే ప్రాంతంలో పరిచర్యలో ఉన్నాడని కాదు, ఆయన రోమా చెరలో ఉండి ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. అందుకని దీన్ని చెరపత్రిక అన్నారు కదా. ప్రిజన్ ఎపిసోడ్స్ అని 4 చెప్తా ఉన్నారు, చెరసాల పత్రికలు అని. ఏమేమున్నాయి అని అంటే ఈ 4 పత్రికలు ఏవి అని అంటే, 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక, 3 కొలసీ పత్రిక, 4 ఫిలేమోను పత్రిక. వీటి చెరసాల పత్రికలు అన్నారు. ఎఫెసీ, తర్వాత ఫిలిప్పీ, తర్వాత కొలసీ, తర్వాత ఫిలేమోను. ప్రిజన్ ఎపిసోడ్స్ అని వీటిని పిలుస్తారు, చెరసాల పత్రికలు. ఆయన చెరలో, రోమా చెరలో ఉండి ఈ పత్రికలు రాశాడు. కొలసీ పత్రిక కూడా చెరసాల్లో ఉండి రాశాడు. చాలా దూరంగా ఉండి ఆయన ఈ పత్రిక రాశాడు. అయితే ఆయన శరీర విషయంలో దూరంగా ఉన్నాను అన్నప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మాటలే కొరింథీ పత్రికలో కూడా రాశాడు ఆయన పౌలు. అంటే నేను శరీర రీత్యా మీకు దూరంగా ఉన్నా అనే ఇలాంటి మాటలే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వారిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను అన్నాడు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండి ఉన్నట్టుగానే అన్నాడు. కనుక అక్కడ రాసినట్టుగానే ఇక్కడ కూడా రాశాడు. సేమ్ అంటే కొంచెం పదాలు వేరుగా ఉన్న భావము, సందర్భం అంటే భావం ఒకలాగానే ఉన్నది. నేను శరీర రీత్యా మీకు దూరంగా ఉన్నా అని అక్కడ అన్నాడు, ఇక్కడేమో దేహ విషయమై మీకు దూరముగా ఉన్నా అనే మాటలు ఇక్కడ వాడుతూ వచ్చాడు. ఇప్పుడు దేహ విషయమై దూరంగా ఉన్నాను అని కొరింథీ పత్రికలో రాశాడు. కాబట్టి ఇప్పుడు పౌలు ఎక్కడుండి రాస్తా ఉన్నాడు అని అర్థం. అన్నిటికీ ఒకటి అప్లై కాదు, అర్థమవుతుంది కదా. చెరసాల్లో ఉండి రాస్తే కొరింథీ పత్రిక ఏమవ్వాలి? చెరసాల పత్రిక అవ్వాలి. కానీ చెరసాల పత్రిక అనరు దీన్ని. చెరపత్రికలు 4లే, చెరసాల పత్రికలు 4. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసై, ఫిలేమోను. కానీ కొరింథీ చెరసాల పత్రిక కాదు. చెరసాల్లో ఉండి రాస్తే కొరింథీ చెరసాల పత్రిక అవుతుంది. ఎక్కడుండి రాశాడు అంటే ఎఫెస్సులో ఉండి ఆయన ఈ పత్రిక రాసినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి అన్నిటికీ ఒకటి అప్లై కాదు. మనం బైబిల్ చదివేటప్పుడు కూడా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం బైబిల్ చదివేటప్పుడు అన్నిటికీ ఒకే పద్ధతి అప్లై కాదు అని గుర్తుపెట్టుకోవడం కొరకు చెప్తున్నాను నేను. కాబట్టి కొలసీ పత్రిక చెరలో ఉండి రాశాడు, కొరింథీ పత్రిక ఆయన ఎఫెస్సులో ఉండి రాశాడు.
కానీ రెండిటిలో ఒక మాట కామన్గా వాడిన పదం ఏంటంటే, నేను శరీర విషయం లేక దేహ విషయము దూరముగా ఉన్నాను అనే మాట వాడుతూ వచ్చాడు. కనుక మరి దూరముగా ఉండడం అంటే ఆయన కొంత దూరంలో ఉన్నాడని అర్థం. ఇప్పుడు మనతో పౌలు ఈ మాటలో చెప్తున్నాడు అనుకోండి, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? చాలా దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు. అప్పుడేమో కొలసీ పత్రిక రాసేటప్పుడేమో రోమా చెరసాల్లో ఉన్నాడు. కొరింథీ పత్రిక రాసేటప్పుడేమో ఎఫెస్సులో పరిచర్యలో ఉన్నాడు. ఇప్పుడేమో ఆయన చాలా దూరంగా ఉన్నాడు. అయినా సరే ఆత్మ విషయంలో ఎక్కడున్నాడు? ఆయన దగ్గరగానే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాడు, మనం పరిశీలిస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అని ఈ మాటలో నేను చెప్తున్నాను. ఒక ఉదాహరణ కూడా చెప్తాను. బైబిల్లో ఎలీషా అనే భక్తుడిని మనం ఎరుగుదాం. ఆయన దగ్గర శిష్యుడు ఉన్నాడు, గెహాజీ. నయమాను అనే సిరియా సైన్యాధిపతి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక చిన్నదాని ద్వారా ఆయన షోమ్రోన్కి వచ్చి తన కుష్ఠరోగం బాగు చేయించుకోవడానికి ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా బయటికి కూడా రాకుండా లోపలుండి పనివాడితో కబురు పంపి, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నువ్వు శుద్ధుడవుతావని చెప్పాడు. ఆయన కోపం వచ్చి రౌద్రంతో వెళుతూ ఉండగా రథాధిపతి చెప్పిన సలహా విని వెంటనే వెనక తిరిగి ఆయన యోర్దానికి వెళ్ళి 7 మార్లు ముడిగాడు. 7వ మారు పసిపిల్లవాని దేహంలాగా అయిపోయింది. కుష్ఠరోగం తగ్గడమే కాదు, పసిపిల్లవాని దేహంలాగా అయింది. కాబట్టి ఆయన పసిపిల్లవాని దేహంలాగా మారిపోయింది. ఆయన ఎలీషా దగ్గరకు వచ్చాడు కృతజ్ఞతతో. అనేకమైన వస్తువులు, వస్త్రాలు మరి ఎలీషాకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. గాడిదల నిండా వాటిని పెట్టుకొని తెచ్చాడు. ఎలీషా మాత్రం వాటిని అంగీకరించలేదు. సరే నయమాను వెళ్ళిపోతా ఉన్నాడు వెనక్కి తిరిగి. గెహాజీ మనస్సులో అనిపించింది, వాటిని తీసుకోవడానికి నా యజమానునికి మనస్సు లేదు, నేను తీసుకుందాం అనుకొని ఆ రథం వెంట పరిగెత్తి ఆయన వెళ్ళి, ఇప్పుడే వచ్చారు నా యజమానుని దగ్గరికి దూరం నుండి, కనుక 2 జతలు బట్టలు తీసుకురామన్నారు అంటే ఆయన ఇంకా రెట్టింపే ఇచ్చాడు, ఇంకా బంగారం అది కూడా ఇచ్చాడు. అతడు వచ్చి తన ఇంట్లో దాచిపెట్టి ఎలీషా దగ్గరికి వెళ్ళి నిలవబడ్డాడు. ఎలీషా అడిగాడు కదా, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే ఏమన్నాడు? దైవజనుడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను కదా, నీ సముఖంలోనే, నీ దగ్గరే ఉన్నాను కదా అని అన్నాడు. నీవు నయమానుతో కూడా ఆ రథం వెంట పరిగెత్తుచున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని అన్నాడు అన్నమాట. కాబట్టి దేహ విషయంలో దూరముగా ఉన్న ఆత్మ విషయంలో దగ్గరగా ఉండడం అంటే, పౌలు ఎక్కువగా వీళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళ పద్ధతులు అర్థమవుతున్నాయి. కాబట్టి ఆత్మ విషయంలో దగ్గరగాను, శరీర విషయంలో దూరంగాను ఉన్నాను అని ఈ మాట పలుకుతూ వచ్చాడు. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను. తర్వాత అదే వచనంలో ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి అని అన్నాడు. ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి అనే మాట మనం చూస్తా ఉన్నాం. పౌలు భౌతికంగా ఎక్కువ కాలం ఒకే చోట లేడు కనుక పరిచర్యలు పలు విధాలు. కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, 3 ఏండ్లకి 4 ఏండ్లకి 5 ఏండ్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. కనుక మన పరిచర్యలేమో ఇండిపెండెంట్గా మనం ప్రారంభించాం కాబట్టి మన పరిచర్యలు వేరుగా ఉంటాయి. అలాగా పరిచర్యలు పలు విధాలు. పౌలే అన్నాడు. అయితే కొంతమందిని అక్కడ పెట్టాడు పౌలు, వారు చనిపోయే వరకు అక్కడే ఉన్నారు. అలాగుండి పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. తిమోతి కానీ, తీతు కానీ, ఇంకా తర్వాత ఇంకా మిగతా వారు పౌలుకి ఎవరెవరు సహకారులుగా ఉన్నారో వారు. పౌలు అయితే ఎక్కువ కాలం ఒక చోట లేడు. ఆయన ఎక్కువ కాలం ఉంది ఎఫెసులో, 3 సంవత్సరాలు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 31వ వచనం. ఇక 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్కడ లేడు ఆయన. తర్వాత అపోస్తుల కార్యాలు 18-11లో కొరింథీలో 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడు, అంటే 18 నెలలు ఉన్నాడు. ఇక మిగతా చోటుకు వచ్చేసరికి నెలలు మాత్రమే, రోజులు మాత్రమే. ఆయన త్వరగా ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయినా వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి ప్రవర్తనను ఆయన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఇతరులు చెప్పిన సమాచారాన్ని బట్టి.
కాబట్టి ఆత్మ విషయంలో వారికి దగ్గరగా ఉన్నాను అన్నప్పుడు వారి గురించిన సమాచారం వినడం ఒకటి, రెండవది ఆయన రాసిన పత్రికలు ఒకటి. ఇప్పుడు పౌలు లేకపోయినా వాళ్ళ దగ్గర ఏమున్నాయి? పౌలు యొక్క పత్రికలు ఉన్నాయి. వాటిని చదువుతున్నప్పుడు పౌలు మాట్లాడుతున్నట్టుగానే ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ మాటలు వాడాడు ఆయన. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి అనే మాటలు. కనుక పౌలు ఎప్పుడో చనిపోయాడు చాలా కాలం క్రితం, కానీ అతడు మృతి నొందియు మనతో మాట్లాడుచున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు పౌలు మృతి నొంది కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హేబేలు మృతి నొంది మనతో మాట్లాడుతున్నాడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. పౌలు మృతి నొందియు మనతో మాట్లాడుతున్నాడు. దేని ద్వారా? పత్రికల ద్వారా, వాక్యము ద్వారా, ఆయన రాసిన పత్రికల ద్వారా, కొంతమంది విశ్వాసము ద్వారా, కొంతమంది వారి రచనల ద్వారా, కొంతమంది వారి క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి మృతి నొందిన తర్వాత కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. కనుక మనకు ముందున్నటువంటి భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారి పనులు, వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి నడవడిక, వారి మాటలు, వారి యొక్క ప్రసంగాలు, వారి యొక్క రచనలు, ఇవి మన జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు వారు మనతో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బైబిల్లో ఉంది కదా, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచి వారి విశ్వాసమును అనుసరించుడి. ఇది కూడా ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఈ మాటలు రాయబడ్డాయి. మనకు ముందు ఉన్నటువంటి వారిని మనం తరచుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే వారి విశ్వాసమును, వారి యొక్క ప్రవర్తన ఫలమును. కాబట్టి మన ముందున్నటువంటి భక్తులను మనం తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వారి ప్రవర్తన ఫలమును, వారి ప్రసంగాల్ని, వారి బోధల్ని, వారి మాటల్ని, వారి ప్రవర్తన నడవడికను, వారు ఎలా జీవించారో వాటిని. అప్పుడు వారు మనతో మాట్లాడతారు. భౌతికంగా దూరంగా ఉన్న ఆత్మ విషయంలో దగ్గరగా ఉన్నట్టుగా వారు మనతో వారి క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా, వారి పత్రికల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మనతో మాట్లాడతారు. కనుక పౌలు అన్నాడు, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి అని అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? మీ యోగ్యమైన ప్రవర్తనను అని అన్నాడు. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక 2:5లో మీ యోగ్యమైన ప్రవర్తనను. దీన్ని వాడుక భాష బైబిల్లో ఏం రాశాడు అని అంటే, మీ క్రమమైన ప్రవర్తనను, యోగ్యమైన ప్రవర్తనను, క్రమమైన ప్రవర్తనను అనే మాట వాడాడు. క్రైస్తవ జీవితంలో క్రమము అనేది చాలా ప్రాముఖ్యం. యోగ్యము అంటే క్రమము అని తర్జుమా చేశారు. ఇప్పుడు బైబిల్లో యోగ్యము లేక యోగ్యమైన అనే మాటలు మనం వింటున్నప్పుడు, బైబిల్లో బోయజు రూతుతో అన్నాడు కదా, నా కుమారి నీవు యోగ్యురాలవు అని నా ప్రజలందరూ ఎరుగును, నీవు యోగ్యురాలవు. నీవు ఇక్కడికి వచ్చిన నాటి నుండి నీ మొదటి ప్రవర్తన కంటే నీ కడపటి ప్రవర్తన అధికమైనది, నీవు యోగ్యురాలవు. కాబట్టి బైబిల్లో సామెతల్లో ఒక మాట ఉంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అనే మాట. నీవు యోగ్యురాలవు అనే మాట, నీవు యోగ్యుడవు. బైబిల్ ఒకసారి యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి తన దాసుడు రోగి అయి చావ సిద్ధమైతే ఆయన ఏం చేశాడంటే కొంతమంది పెద్దలను పంపించాడు యేసు ప్రభు దగ్గరికి. వారు వచ్చారు. వచ్చి, ప్రభువా, ఇదిగో రోమా శతాధిపతి ఆయన దాసుడు రోగి అయి చావ సిద్ధమయ్యాడు, ఆయన ఇంటికి రావడానికి ఆయన యోగ్యుడు కాదంట, కనుక నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ఆయన బాగుపడతాడంట అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పారు. అతడు ఈ మేలు పొందుటకు యోగ్యుడు. మన ప్రజల కొరకు సమాజ మందిరాన్ని కట్టించాడు.
అతడు ఈ మేలు పొందుటకు యోగ్యుడు అని చెప్పారు. కాబట్టి యేసు ప్రభువారు మీరు వెళ్ళండి అతడు బాగుపడ్డాడు అన్నాడు. ఏ గడియలో ఆ మాట చెప్పాడో ఆ గడియలోనే అతడు బాగుపడ్డాడు. అక్కడ వారన్న మాట అతడు ఈ మేలు పొందుటకు యోగ్యుడు. కాబట్టి యోగ్యుడు, యోగ్యురాలు, యోగ్యులు అనే మాట మనం చూస్తా ఉన్నప్పుడు అది క్రమమైన ప్రవర్తనకు ఒక సంకేతంగా మనం చూస్తా ఉన్నాం. క్రమమైన ప్రవర్తన. క్రైస్తవ జీవితం అనేది అక్రమముతో కూడింది కాదు. ఒకనాడు యేసు ప్రభు కొంతమందిని అన్నాడు కదా, అక్రమము చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి వెళ్ళిపోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అక్రమము చేయవర్లారా. తర్వాత పౌలు కొరింథీయులకు రాస్తూ ఒకడు పాడవలనని, ఒకడు ప్రవచించవలనని, ఒకడు బోధించవలనని అనుకుంటా ఉంటారు. కానీ సమస్తమును క్రమముగా జరిగించండి. దేవుడు అల్లరికి కర్త కాడు కనుక క్రమంగా జరిగించండి అనే మాటలు వాడాడు. కాబట్టి క్రమమైన ప్రవర్తన అనేది మనం చూస్తాం. కనుక ఇప్పుడు పౌలు కొలస్సీ సంఘములో ఏం గమనించాడు అంటే క్రమమైన ప్రవర్తన గమనించాడు, యోగ్యమైన ప్రవర్తన చూచాడు, గమనించాడు, చూచి ఆనందించాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ఇప్పుడు వారిలో క్రమమైన ప్రవర్తన ఎప్పుడు చూశాడు అంటే దేహ విషయంలో దూరముగా ఉన్నప్పుడు కూడా క్రమమైన ప్రవర్తన చూశాడు. ఉదాహరణకి సెలవులు వచ్చినాయి, మీ పిల్లల్ని ఇంట్లో పెట్టారు, మీరు పనికి వెళ్ళారు. సాయంత్రం వచ్చేసరికి ఎలా ఉంటుంది ఇల్లు వాకిలి? చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి కాస్త. సాయంత్రం వచ్చేసరికి మరలా మీరు వచ్చేసరికి ఎలా ఉంటారు పిల్లలు? మీరున్నప్పుడు ఉన్నట్టుగానే మీరు లేనప్పుడు కూడా ఉంటారా? ఉంటారు కదా. కానీ కొలస్సీలు ఉన్నారు. అది పౌలు ఆనందించడానికి అది కారణం. ఆయన అంటాడు, నేను దేహ విషయంలో దూరముగా ఉన్నా, ఆత్మ విషయంలో మీకు దగ్గరగా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన చూసి నేను ఆనందించాను. నేను దూరంగా ఉన్నా సరే మీరు యోగ్యంగా ఉన్నారు, క్రమమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. వీళ్ళకి స్కూలు కాలేజీలో వీళ్ళకి తెలుసు, స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు టీచర్ రావడం లేట్ అయినా, టీచర్ రాకపోయినా ఎలా ఉంటుంది ఆ క్లాస్ రూమ్? ఇక టీచర్ వచ్చే టైంకి లోనికి వస్తున్నాడు అనగా ఎలా ఉంటుంది? మొత్తం ఎక్కడో అక్కడ గప్చిప్గా, బుద్ధిమంతులుగా, క్రమంగా, పద్ధతిగా, జాగ్రత్తగా. మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే ఎవరైనా మనల్ని గమనిస్తున్నారు అనుకుంటేనే బుద్ధిమంతులుగా ఉంటాం. ఎవరు మనల్ని గమనించట్లేదు అనుకుంటేనేమో మన బుద్ధి అంతా బయట పెట్టేసుకుంటాం. ఇప్పుడు భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళిన వాళ్ళ గురించి రకరకాల వీడియోలు వస్తున్నప్పుడు ఒక ఆమె బాగా చదువుకున్న ఆమె అమెరికా వెళ్ళిన తర్వాత ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఖరీదైనటువంటి మరి బట్టలు అనుకుంటాను ఇంకేవో ఆమె ఏం చేసిందంటే దాచి, ఎవరు చూడలేదు అనుకొని దాచిపెట్టుకొని బయటకు వచ్చేసింది. ఆమె బయటికి రాగానే సెక్యూరిటీ వచ్చాడు, ఆమెను పట్టుకున్నాడు. ఎవరు చూశారంటే వారు సీసీ కెమెరాలు గమనించారు. చూస్తున్నారు అనుకుంటే బుద్ధిమంతులమే, ఎవరు చూడటం లేదు అనుకుంటే మనం ఏంటి అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఇద్దరుంటారు కదా. ఇప్పుడు సమాజంలో కనపడే వ్యక్తి వేరు, ఒంటరిగా ఉన్న వ్యక్తి వేరు. సమాజంలో ఉన్న వ్యక్తి బుద్ధిమంతుడు, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచోడు అనిపించుకోవాలి, మంచిగా ఉండాలి. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బుద్ధి వేరు. కానీ మారు మనసు పొందిన వారు ఉంటారు కదా, వారు ఎక్కడున్నా దేవునికి భయపడతారు. యోసేపు లాగా. యోసేపు అంటాడు కదా, ఆయన ఒంటరిగా ఉన్నా ఆయన అంటాడు, ఇంత ఘోరమైన పాపం చేసి దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుంటాను? కనుక పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నా, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను చూచి ఆనందించుచున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము నుండి చివరి వరకు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి,
యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని నా దగ్గర లేడు కదా అనుకొని, చూడటం లేదు కదా అనుకొని, తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అన్నాడు. ఒక దాసుడేమో నా యజమానుడు ఎప్పుడన్నా రాని నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేరుస్తాను, నా క్రింద ఉన్న వారికి పని చెప్తాను, బాధ పెట్టను, తగిన సమయానికి ఆహారం ఇస్తాను, నా బాధ్యత నెరవేరుస్తాను అనుకున్నాడు. అనుకోనని సమయంలో యజమానుడు వచ్చాడు, ఇతను చూశాడు, బలానముఖమైన దాసుడా అని అన్నాడు. ఇంకొక దాసుడేమో నా యజమానుడు దగ్గర లేడు కదా, చూడటం లేదు కదా, ఆయనకు వినబడదు కదా అనుకొని పనివాడిని కొట్టనారంభించాడంట. తగిన వేళకి ఆహారం పెట్టట్లేదంట. మళ్ళీ త్రాగుబోతులతోనూ తిండిబోతులతోనూ అతడు ఉంటూ పరివారిని బాధ పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఏమన్నారంటే విచ్చలవిడి జీవితం కలిగి ఉన్నాడంట. యజమానుడు వస్తున్నాడు అనగానే అప్పుడు సెటిలైట్ అవుతాడు, కానీ యజమానుడు అనుకోనని గడియలో వచ్చాడు, అక్కడ దొరికిపోయాడు. కాబట్టి వేషధారణ జీవితం ఏదో ఒక రోజు బయటపడుతుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు చూసారా, ఆ నానుడి. పులిలాగా నక్క కూడా నక్కలాగుంటే బాగానే ఉండేది, కానీ అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది. అది పులిలాగానే గంభీరంగా ఉంది, నాకు అన్నీ భయపడాలన్నట్టుగా ఉంది. అన్నీ కూడా పులిరాజు వచ్చాడు అని అన్నీ భయపడతా ఉన్నాయి. ఈలోపు వేరే నక్క కూ అని కూసింది. ఈ వాతలు పెట్టుకున్న నక్క ఏం చేసింది, అది కూడా కూసింది. అప్పుడు అర్థమైంది మిగతా జంతువులకి ఇది నక్కే అని. కనుక వేషధారణ జీవితం అనేది ఎప్పుడైనా బయటపడుతుంది. మనం యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడుతూ నమ్మకంగా శరీర విషయంలో దూరంగా ఉన్న వీరు మాత్రం క్రమమైన ప్రవర్తన ఎలా కలిగి ఉన్నారో ప్రభువు మనకు దూరంగా ఉన్నారు. ఏ సమయంలో వస్తాడో తెలియదు, అనుకోనని గడియలో, కానీ యోగ్యమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆ యజమాని మళ్ళీ ఏమంటాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. ఆయన దూరంగా ఉన్న, భౌతికంగా దూరంగా ఉన్నా ఆయన ఆత్మ విషయంలో దగ్గరగా ఉన్నాడు గనక, మనల్ని గమనిస్తున్నాడు గనక, అనుకోనని గడియలో వస్తాడు గనక మనం సిద్ధంగా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు, నేను మీ యోగ్యమైన ప్రవర్తన చూచి నేను ఆనందించుచున్నాను అన్న పౌలు అన్నట్టుగానే ఇప్పుడు మన యోగ్యమైన ప్రవర్తన చూసి ఎవరు ఆనందిస్తారు? ప్రభు ఆనందిస్తారు.